వాళ్ళని పట్టుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ శిక్షణ పొందినట్టున్నారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తారో గవే విమర్శలు. వాళ్ళు ఎప్పుడు అప్పుడు గూడు పుటాన్ని చేసారో వీళ్ళు ఇప్పుడు గదే చేస్తున్నారు. ఇచ్చిన మాట ఒక్కటి అమలు పోయారు. ఆచరణ సాధ్యంగా హామీలు అన్ని ఇస్తారు, నమ్మించుకుంటారు, ఓట్లు వేస్తారు, లాపత్త లేకుండా పోతారు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. ఇలా ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి? ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయలే, తప్పించుకొని ఏం చేసిండు? రెండో విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు, రైతులకు అవసరం పడాలి, రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నలో వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా. ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇక ఇస్తారో అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం ఇస్తారా కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళా రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తాడు. నెక్స్ట్ ఏడిగా మరిగా ఎందుకంటే ఇలా ప్రజలు ఒక తప్పు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ సరికి మేము రైతు భరోసా ఇవ్వకుండా కూడా మాకు ఓట్లేసారు. మాకు డిఏలు పీఆర్సీ ఏం అమలు చేయకుండా కూడా మాకు ఓట్లేసారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు ఓట్లేసారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్కి ఒక్క పైసా ఇవ్వకుండా మాకు ఓట్లు వేసారని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. దానికి మనమే కారణం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తే రైతు భరోసా రెగ్యులర్ గా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక విడత వేసాక మళ్ళా మాకు రైతు భరోసా వేసండి మీకు ఓట్లు గుర్తారనుకోండి, నెక్స్ట్ రాదిగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ చెప్పుకున్నారు, సార్ మన హామీలన్నీ గాలి కొలేస్తాం, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆడ చెప్పొచ్చిండు. అందుకే నా కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ సభలో రైతు బంధు వేస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఎందుకు దాని గురించి చర్చ జరగలేదు? రైతు భరోసా గురించి చర్చ ఎందుకు జరగలేదు? మరి రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు. రైతులు ఆలోచించాలి. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఇక 3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మళ్ళా ఇప్పుడు ఒకటి ఇచ్చి పాతది మొదటి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇస్తానదే ఎన్నికల తర్వాత మొదటి విడత ఎందుకు ఇవ్వవు? నువ్వు చెప్పరాదు. కారణం ఏంది? ఇది మాకే తెలియంది, ఈ ఎగ్గొట్టే బుద్ధులని మాకే ఉన్నాయి, మాయమాటలు చెప్పే తెలివి మాకే ఉంది అనుకుంటే మీకంటే ఎక్కువ మీ కోటేసిన ప్రజలకు తెలివి ఎక్కుంటారు. రాసిపెట్టుకోండి. ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా. మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇలా? ఇవాళ లేఖ రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన మీరు వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి వేసి రైతులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గనక వేయకుంటే ఇప్పటికే రామచంద్ర గారు వాళ్ళ ఫోన్ చేసి నాకు రైతు భరోసా వేయకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్ర గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. మీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలు సాగాయి.
దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక్కళ్ళు కట్టించిందా? సొంతగా అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి